నారాయణ నారాయణ నారాయణ. ఓ భూమాత, అరే, ఇది మందరాచల పర్వతుని ఆక్రోశమే. మరి ఏం బాధ వల్ల ఆక్రోశిస్తున్నాడు? అదేమిటో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. నారాయణ నారాయణ. ఇంకా ఈ బాధని ఇంకా సహించలేను, నేను సహించలేను ప్రభు. ఏదో ఉపాయం చెప్పండి ప్రభు. నారాయణ నారాయణ. మందరాచల, ఏం కష్టం వచ్చింది? ఆక్రోశిస్తున్నావే? దేవర్షి, తమరేమో సర్వదర్శి సర్వజ్ఞులు కూడా, తమకు తెలియదాయే ఆ క్షీరసాగర మథనం వల్ల కలిగిన కష్టాలన్నిటినీ నేను ఇంకా అనుభవిస్తున్నాను. సాగర మథనం వలన? అవును, దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. చేశారు. అప్పుడు వాసుకి సర్పాన్ని త్రాడుగారు, దానికి నన్ను కవ్వంగాను వాడుకున్నారు. ఇదంతా తమకు బాగా తెలుసు. నాకు తెలుసు మందరాచల, నాకు తెలుసు. కానీ ఆ సంఘటన జరిగి ఎన్నో యుగాలు గడిచాయి. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెబుతున్నావు? దానికి నీ ఆక్రోశానికి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది దేవర్షి, సంబంధం ఉంది. ఇదిగో చూడండి, వాసుకి సర్పం రాపిడి వల్ల నా శరీరం ఈ స్థితికి వచ్చింది దేవర్షి. రాపిడి వల్ల చర్మం అంతా చీరుకుపోయింది. దాంతో విషమంతా నా శరీరంలో ప్రవేశించింది. ఆ విషపు ప్రభావం ఇప్పటిదాకా నన్ను బాధిస్తూనే ఉంది. ఋతువులు మారినప్పుడల్లా ఈ బాధ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల బాధను సహించలేకపోతున్నాను దేవర్షి. శరీరపు బాధ ఆక్రోశంగా వెలువడుతూ ఉంటుంది. శివ 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 శివ. హృదయ విదారకం. నేను అనుకునేవాణ్ణి ఆ పరమేశ్వరుడు సాగరమథనం వల్ల వచ్చిన విషాన్ని తాగేశారని, వారు నీలకంఠులయ్యారని, సమస్త జగతికి విషబాధలన్నీ తీరిపోయాయని. నీవింకా విషం వల్ల బాధపడుతున్నావా? ఇది కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు సుమా. నారాయణ నారాయణ. మీరు మీ కళ్ళతోనే చూస్తున్నారుగా. ఇది నా అదృష్టమే అనుకోవాలి. తమరే స్వయంగా వచ్చి నా పరిస్థితి ఎటువంటిదో చూశారు. ఇంకా దయచేసి ఈ బాధ నుండి విముక్తుడయ్యే ఉపాయం ఏదైనా చెప్పండి. నేను ఈ బాధనే మాత్రం సహించలేను. మందరాచల, జగతిలోని భయంకర బాధలు ఎటువంటివైనా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే తొలగిపోతాయి. నాకు ఆశ్చర్యం ఎందుకంటే నీకు ఈ నిజమింకా తెలియదేమా అని. నీవు ఆ పరమేశ్వరునికై ఆరాధన ఇంకా ఆరంభించలేదే? శివారాధన? అవును మందరాచల, శివారాధన నీవెలా చేయగలవు? సమయం రాకపోతే ఏ కార్యము సిద్ధించదు కదా. కానీ ఇక అనుకూల సమయం వచ్చింది. నీవు ఇప్పటి నుంచి ఓం నమశివాయ అని జపిస్తూ శివారాధన ప్రారంభించు. నాకు విశ్వాసం ఉంది, నీలకంఠుడు నీ కష్టాలను తప్పక తీరుస్తారు. అందుకే నేనన్నాను, నా అదృష్టమే తమన్ని ఇక్కడికి తీసుకొచ్చింది దేవర్షి. నా కష్టాల నివారణోపాయం తెలిపి నాకు తమరు పెద్ద ఉపకారం చేశారు. నేను ఎన్నటికీ తమ రుణం తీర్చుకోలేను. మందరాచల, రుణం తీరాలంటే నీవీ బాధల నుంచి విముక్తుడవ్వాలి. ఇప్పుడు నీవు ఆ పరమేశ్వరుని ఆరాధన వెంటనే ప్రారంభించు. నా శుభాకాంక్షలు నీ వెంట ఉంటాయి. పరమేశ్వరుని ఆరాధన వల్ల నీకు తప్పక సాఫల్యం లభిస్తుంది. నారాయణ నారాయణ. ఓం
శివాయ. ఓం బ్రహ్మణే నమః. 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 నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు తమ దేవతలు శుంభ నిశుంభులను తపస్సు చేయడం చూడగానే అంతగా భయభీతులవుతారే? దేవర్షి దేవర్షి చూస్తున్నారుగా మీరు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా మీరు అలా ప్రశ్నిస్తారు ఎందుకు? నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చూస్తూనే ఉన్నాను. ఏదో కొంతవరకు అర్థం కూడా అవుతోంది. ఇదంతా చూసి అర్థం చేసుకున్నాక ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఇందులో ఆశ్చర్యం లేదా విచారం కలిగే అవసరం ఏముంది? తమకు కాదేమో దేవర్షి, మాకు మాత్రం విచారము, ఆశ్చర్యము, భయభ్రాంతులు అన్నీ కలగాక తప్పటం లేదు. ఎందుకని దేవేంద్ర? ఎందుకంటే దేవర్షి, రాక్షస జాతిలో పుట్టిన ఈ భయంకర దైత్యులు శుంభని శుంభులు మళ్ళీ ముల్లోకాల్లోనూ రాక్షస సామ్రాజ్యం స్థాపించడానికై కఠోర తపస్సు చేస్తున్నారు. అయితేనా? అదే మాట. వీరి పూర్వజుల చరిత్ర ఇక పునరావృతం అయిపోతుంది. అంటే స్వర్గంపై ఆక్రమణ, దేవతలు స్వర్గం నుంచి పలాయనం, మళ్ళీ బ్రహ్మ విష్ణువుల వద్దకు సహాయం కోరి పరిగెత్తడం, దాంతో పరిగెత్తడానికి ఇంకా సమయం ఉంది దేవర్షి. ప్రస్తుతం బ్రహ్మదేవులు ఇవ్వబోయే వరం గురించి మాత్రమే మాకు చింత. మేము కోరేదల్లా బ్రహ్మదేవులు వీరికి వరం ఇవ్వనే ఇవ్వరాదు. విధి విధానం తమరు కోరినట్టో కోరనట్టో ఎన్నడూ మారిపోదు కదా మరి వరుణదేవా. జరిగేదంతా త్రిమూర్తుల ఇచ్ఛానుసారం జరుగుతుంది. నారాయణ. కాస్త వినండి దేవర్షి, కాస్త వినండి. తమరు మాతో బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మదేవుని అర్థించండి. నేనా? బ్రహ్మలోకానిక? ఆ పరమపిత అయిన బ్రహ్మదేవుణ్ణి అర్థించవలనా? ఆయన శుంభని శుంభులకు వరమివ్వరాదా? నారాయణ నారాయణ. దేవేంద్ర, మీరు నన్ను ఇలాంటివి ఎందుకు చేయమంటారు? ఏమైనా మీ దేవతల కోసం త్రిమూర్తులను ప్రార్థన, అభ్యర్థన, విన్నపము, వినతి ఇవన్నీ చేసి చేసి నేనెంతో వేసారిపోయాను. అది జరిగేదేనా? ఆ పరమపిత బ్రహ్మదేవులు నా అభ్యర్థన మన్నిస్తారా? మీ దారి ఇక మీరే చూసుకోండి, అదే మీకు మంచిది. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. అయితే మనం బ్రహ్మలోకం వెళదామా దేవేంద్ర? మనం సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాం. ఏం సందిగ్ధం దేవేంద్ర? బ్రహ్మదేవులను కేవలం అభ్యర్థనే చేయాలిగా. వరుణదేవా, చూశారుగా మీరెన్నో మార్లు. ఆ బ్రహ్మదేవులు మనల్ని మందలిస్తారు. లేదా ఏమంటారంటే సమయం వస్తే అన్నీ సరైపోతాయంటారు. అవును దేవేంద్ర, మనం గనక బ్రహ్మదేవుని వద్దకు వెళితే మందలింపులు తప్ప ఇంకా మరేం లాభం ఉండదు. నా అభిప్రాయం, ఇక మనం శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే. అదే ఉత్తమ మార్గం. ఆయన మనకు శ్రేయోభిలాషి. మనకు సహాయం కూడా చేశారు. సంకట స్థితి కలిగినప్పుడు మనకు సహాయం చేశారు. అయితే పదండి, ఆయన వద్దకే వెళదాం. నారాయణ నారాయణ. శ్రీహరి, నేనిక్కడున్నాను. నారాయణ నారాయణ అని కూడా నేనే అన్నాను. లక్ష్మీదేవి సదా మీ వద్దనే ఉంటుంది. ఆమెకు తమని పేరు పెట్టి పిలవలసిన అవసరమే ఉండదు కదా. నారదా, ఇదంతా నాకు తెలిసినదే. ఎందుకు ఇదంతా చెబుతావు?
నారాయణ నారాయణ. ఎందుకంటే శ్రీహరి, నేను నారాయణ నారాయణ అన్నప్పుడు తమరు నా వైపు చూడక లక్ష్మీదేవి వైపు చూశారు. స్త్రీ కంఠం పురుషుని కంఠంలా ఉండదని తెలుసు నారదా. ఆ మాత్రం నాకు తెలుసు శ్రీహరి. మరి నాకెందుకు చెబుతున్నారు నారాయణ నారాయణ? ఎందుకు చెప్పానంటే నీ పిలుపు వినగానే నీ వచ్చావని నాకు తెలిసిపోయింది. కానీ నేను లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మటనే నిన్ను చూద్దామనుకున్నాను. ఎందుకలా ప్రభు? ఎవరికైనా లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మట శుభ సమాచారం అందుతుందంటారు. చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? నేడు సమాచారం కాదు, ప్రశ్న అడిగేందుకు వచ్చాను. నారదా, నీవు వచ్చినప్పుడల్లా ప్రశ్నలు సమస్యలనే తీసుకొస్తావు, శుభ సమాచారం తీసుకురావు. శుభ సమాచారమా? నారాయణ నారాయణ. శ్రీహరి, లక్ష్మీదేవి విలసిల్లుతున్న చోట శుభాలే ఉండగా ఏ శుభ సమాచారం తేనక్కర్లేదు. శుభస్థలం ఇదే. నారదా, నీవు విశ్లేషణ వివేచన చేయనారంభించావా? అడుగు, నీ ప్రశ్న ఏమిటి? ప్రశ్న ఒక్కటే కాదు, అనేకం. యోచిస్తున్నాను దేనితో ప్రారంభించాలా అని. ఇక తమరే చెప్పండి. మొదటగా నేను ఏ విషయం అడగాలి? మందరాచల విషయమా, శుంభని శుంభుల విషయమా, లేక భయభీతులు చింతితులైన దేవతల విషయమా? నారదా, ఈ మూడు ప్రశ్నలు పరస్పరం ముడిపడినవే. ఒక ప్రశ్న అడిగితే మూడిటికి సమాధానం లభిస్తుంది. కానీ మేమిప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వము. భవిష్యత్తును గురించి ఏమీ చెప్పము. కేవలం సూచన మాత్రం ఇస్తాము. అలా ఎందుకని? ఎందుకంటే నారదా, భవిష్యత్తు గురించి చెబితే భవిష్య సంఘటనలోని వారు భయభీతులేనా అవుతారు, లేదా నిశ్చింతులే. మరి ప్రభువుకు ఇవి రెండూ ఇష్టం ఉండవు. అందుచేత కేవలం సూచన గ్రహించి సంతుష్టుడివిగా. కేవలం సూచనయేనా? చింతించడం ఎందుకు నారదా? నీకు సూచన అందితే చాలు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతావు కదా. విను నారదా, సూచనను విను. మహాదేవుడు త్వరలోనే మందరాచలం పిలుపును విని అతడి కష్టాలను అంతమొందిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు శుంభని శుంభులకు వరం తప్పక ఇస్తారు. కానీ వరం పొందటానికి ముందు శుంభని శుంభులు కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన విషయమల్లా దేవతల భయాన్ని, వారి కష్టాలను అంతం చేయడం. విను నారదా, ఆ బ్రహ్మదేవునికి ఎలా శుంభని శుంభులకు వరమివ్వడం నిశ్చయమైందో ఇది కూడా నిశ్చయమే అని భావించు. విచ్చేయండి దేవేంద్ర, తమ మాటే అనుకుంటున్నాం. మాత, ఎంతో సుఖంగా ఉన్న వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు, లేదా ఎన్నో కష్టాల్లో ఉన్న వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. దేవేంద్ర, తమ ధోరణి చూస్తే ఎంతో దుఃఖితులయ్యారనిపిస్తోంది. శ్రీహరి, చింతలు గలవారు దుఃఖితులే గదా. దేవేంద్ర, నేను మీ చింతన గురించిన సమాచారం శ్రీహరికి చెప్పాను. తక్కినది చెప్పేయండి. శ్రీహరి, ఆ దేవేంద్రుని చింతకు కారణం ఆ దుష్ట రాక్షసులు శుంభనిశుంభులే. ప్రభు, ఏదైనా ఉపాయం చెప్పండి, దాంతో ఆ దుష్టరాక్షసులకు వరం ప్రాప్తించకూడదు. అప్పుడే దేవేంద్రునికి మాకు చింతలు తొలగిపోతాయి పరాత్పరా. నారద, మేమీ విషయం గురించి నీతో చెప్పినది నీవు దేవేంద్రునికి తెలియజేయి. వారి సమస్యకు సమాధానం లభిస్తుంది. నేను చెప్పాలా? నేనా? నారాయణ నారాయణ. శ్రీహరి, నన్ను తమరెందుకు ధర్మ సంకటంలో పెడుతున్నారు? వారికి చెప్పేదేదో తమరే స్వయంగా చెప్పండి. మీ ఇద్దరిని ధర్మ సంకటం నుంచి తప్పిస్తాను. దేవేంద్ర, ప్రభువు చెప్పారుగా, శుంభ నిశుంభులు బ్రహ్మదేవునికై తపస్సు చేస్తున్నారు. అందువల్ల ప్రభు అందులో జోక్యం చేసుకోరు. కానీ మరొకటి కూడా నిజమే, బ్రహ్మదేవులు శుంభ నిశుంభులకు వరమివ్వకుండా ఉండటమనేది సాధ్యం కాదు. ఇక మేమేం చెయ్యాలి శ్రీహరి? దేవేంద్ర, శ్రీహరి చెప్పవలసిందేదో ఆయన చెప్పారు. ఇక మీరంతా మీ దైవిక శక్తులను ఉపయోగించుకుని మీ మార్గం మీరే వెతుక్కోండి. అన్నట్టు ఒక నిజాన్ని మరవకండి.
భగవంతుని సహాయం పొందాలంటే మీ మనోబలమే ఆధారంగా మీకు మీరే సహాయం చేసుకోవడానికి సిద్ధపడాలి. శ్రీహరి, నేనేమైనా అనుచితంగా మాట్లాడానా? నిజం చెప్పాలంటే నారదా, నేడు నీవు లక్ష్మీదేవి కలిసి మేము కటువుగా మాట్లాడకుండా మమ్ము కాపాడారు. అందుచేత మీ ఇద్దరికీ మేము ధన్యవాదాలు చెప్పాలి. నారాయణ నారాయణ. శ్రీహరి, తమ ధన్యవాదాలు పొందినవారు ధన్యులైనట్టే కదా. ఓం నమః శివాయ. ఓం నమః స్వామి, దీనమైన ఈ పిలుపు ఎవరిది? ఇది ఆ మందరాచలుని పిలుపుదేవి. మందరాచలుడా? ఆ మందరాచలుణ్ణి కవ్వంలాగా ఉపయోగించి క్షీరసాగర మథనం చేశారు కదా, అతడికి ఎటువంటి కష్టం వచ్చిందో? కష్టం ఏదైనా దాని నివారణ మనమిద్దరము కూడా కలిసి చేయాలి. అతడు తమన్ని పిలుస్తున్నాడు స్వామి, నన్ను కాదు. దేవి, లోకానికంతటికీ తెలుసు, శివుడు శక్తి అభిన్నం. మందరాచలుని కష్టాల నివారణకై నీవు కూడా మాకు సహాయం చేయాలి. ఇక ఎక్కువ ఆలస్యం చేయకండి ప్రభు. వెంటనే మందరాచలుని కష్టాలు తీర్చండి. అయితే పదదేవి. ఓం నమః శివాయ. ఓం నమః మందరాచల, నీవు మమ్మల్ని దీనంగా పిలిచావు. అది విని మేము ప్రత్యక్షమయ్యాము. నీ బాధ ఏమిటి? ప్రభు, నా బాధ తమకు తెలియనిది కాదు ప్రభు. తమకు ముందే తెలుసు. నా యొక్క శరీరం అంతా భయంకర విషం వ్యాపించింది. ఈ విష ప్రభావాన్ని తొలగించడానికి తమరు నా శిరస్సుపై నెలకొనండి ప్రభు. ప్రభు, తమరు విషం త్రాగిన నీలకంఠులే క్షీరసాగర మథన సమయంలో హాలాహలం పానం చేసి విశ్వాన్ని వినాశనం నుంచి కాపాడారు. విషపూరిత సర్పాలు తమకు ఆభరణాలు. నన్ను దహించి వేస్తున్న విషం నుంచి విముక్తిని చేయగలగడం మరి తమరికి కాక ఇంకెవరికి సాధ్యం? క్షీరసాగర మథనం పిమ్మట యుగాల పాటు విషపు బాధను సహిస్తూ ఇంతదాకా మౌనంగా ఉన్నారే? సహనశక్తి అనేది దురదృష్టవశాత్తు నాకు ఉంది గనక. అంటే నేను తల్లి భూదేవికి జన్మించిన భూధరాన్ని మాత. బాధల్ని నోరెత్తక సహించడం నా తల్లి భూదేవికి జగమెరిగిన లక్షణం. నేను కూడా నా తల్లినే అనుసరించటం వల్ల నోరెత్తక ఈ తీవ్ర బాధను సహించాను మాత. నాథా, కష్టాల్లో ఉన్న ఈ మందరాచలుని బాధను వెంటనే నివారించండి. మనమిద్దరము మన కైలాసాన్ని వదిలిపెట్టి ఈ మందరాచల శిఖరంపై నివసించాలని అనిపిస్తోంది.
బాగా ఆలోచించుకోదేవి. ఏదైనా కార్యం చేపట్టినప్పుడు తొందరపాటు శుభదాయకం కానేరదు. ఏమిటి తమరంటున్నది ప్రభు? తమరు అసుతోషులు కదా. భక్తుల కష్టాలు తీర్చడంలో తమరు ఒక్క క్షణమైన ఆలస్యం చెయ్యరే. మరి నా విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నారే ప్రభు? నా ఈ బాధను అంతం చెయ్యండి మహాదేవా. నన్ను ఈ ప్రాణాంతక బాధ నుంచి విముక్తుని చెయ్యండి మహాదేవా. ఓ అసుతోష, తమ పేరు సార్థకం చేసుకోండి. నీవు నిజం చెబుతున్నావు మందరాచల. మేము అసుతోషుడనే పేరును సార్థకం చేసుకోవాలి. పదదేవి, ఇప్పుడు కైలాసం వదిలి మందరాచలంపై నివసించడానికి శుభముహూర్తం వచ్చింది. ఈ విధంగా ఉమామహేశ్వరులకై ఎదురు చూస్తూ మనం ఎంతకాలం వేచి ఉండాలి? నేను మాత్రం ఏం చెయ్యను. వెంటనే కనుక్కురా, ఇద్దరు అదృశ్యులై ఎక్కడికెళ్లారో. ఉన్నట్టుండి అదృశ్యులవడం ఆ పరమేశ్వరుని స్వభావమే. శివుని స్వభావం అది. మరి అది పార్వతీదేవిది కాదే? అవును, ఈ మారు పార్వతీమాత చెప్పకుండానే మనని ఒంటరిగా వదిలి వెళ్ళింది. ఇంత పెద్ద ప్రపంచంలో వారిని వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఇప్పుడు మన సమస్య ఏమంటే, ఆ పరమేశ్వరుడు పార్వతి అదృశ్యులవ్వడం వల్ల నందయ్య బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి. ఈయనింక కైలాసం వదిలి వెళ్ళలేరు కూడా. పరమేశ్వరుడు లేనప్పుడల్లా ఎవరైనా ఆయన దర్శనం కోరి వస్తే నందయ్యే సముచిత సమాధానం ఇవ్వగలరు. అంతే కదా, నందీశ్వరులు తప్ప అపరిచితులు దర్శనార్థులు వస్తే పలకరించేవారు మనలో ఎవ్వరూ లేరు. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. నేను మీ అందరి చింతలను తొలగించడానికి వచ్చాను. అవును దేవర్షి, దయచేసి మాకు ఏదైనా దారి చూపండి. మా అందరి చింతకు కారణం ఉమామహేశ్వరులే. దేవర్షి, దయచేసి మాకు చెప్పండి, ఆ పరమశివశంకరులు పార్వతీమాత ఎక్కడికి వెళ్ళారు? వారిప్పుడు బాధతో మందరాచరుడు పిలవగా సహాయానికి వెళ్ళారు. కానీ దేవర్షి, వారు వెళ్ళి ఎంతో సమయమైంది. ఈ పాటికి వారు తిరిగి రావాల్సింది. జరగవలసినది ఎప్పుడూ కూడా జరగనే జరగదు నందీశ్వర. నారాయణ నారాయణ. మీరొక్కసారి గనక యావత్ ప్రపంచాన్ని చూసినట్లయితే నందీశ్వర, మీకే తెలుస్తుంది జరుగుతున్నదంతా జరగకూడనిదేనని. ఇక ఏదైతే జరగకూడదో అదే జరుగుతోంది. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. 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 ఎంతదాకా ఆలోచిస్తూ ఉంటాం దేవేంద్ర? అవును దేవేంద్ర, ఇక ఆలోచించడం కాదు, ఏదైనా చేయవలసిందే. అవును దేవేంద్ర, ఏదో ఒకటి చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు మన మార్గం మనమే వెతుక్కోవాలి అని చెప్పారు. ఏ ఆ దేవర్షి నారదుడు మన దైవిక శక్తులను పొగడలేదా? అవును దేవేంద్ర, మన శక్తులను మనం ఉపయోగించాల్సిందే. మనం మన శక్తుల ప్రయోగం ఈ దుష్టులపై చేయగలం. కానీ వ్యవహారం తలకిందులైతే అప్పుడేమవుతుంది? ఏమవుతుంది దేవేంద్ర? ఏమీ అవదు. వీరిరువురు బ్రహ్మ నుంచి వరం పొందనంత వరకు కూడా వీరు మనకేమీ ఎటువంటి హాని కలిగించలేరు. ఆ వరమేదో వీరికింకా లభించలేదు. లభించకూడదు కూడా. ఈ అవకాశం గనక చేజారిపోతే మనం ఇంకేమీ చేయలేము. అందుచేత తమకు మా విన్నపం ఏమంటే, మీరు మా ముగ్గురిని ఈ రాక్షసులపై ప్రహారాలు చేయ అనుమతించండి. మేము ముగ్గురము జలం, పవనం, అగ్ని ద్వారా వీరికి తపోభంగం కావిస్తాం. ఇంత చేసినా కూడా వారు పట్టు విడవకుంటే ఇక చివరకు మీ వజ్రాయుధం ప్రయోగించండి. మీరు బాగా చెప్పారు. మీరంతా శుంభని శుంభులపై దాడి చేయండి. ఓం
దేవేంద్ర, ఇలాంటి సామాన్య కార్యానికి నిష్ఠా శ్రద్ధ కలిగిన తపస్సులపై వజ్రాయుధం ప్రయోగిస్తే మీ పుణ్యం క్షీణిస్తుంది, మీ తలపై పాపభారం పెరుగుతుంది. అవినీతితో కూడిన పనుల వల్ల మీ వజ్రాయుధం శక్తి కుంటుపడిపోతుంది. పైగా తాపసులను వధించిన పాపం తగులుతుంది. ఆ త్రిమూర్తుల కోపానికి కూడా లోనవుతారు. నారాయణ నారాయణ. శుంభనిశుంభుల తపోభంగం కలిగించడానికి ప్రయత్నించి దేవేంద్రుడు అకారణంగా ఈ ఇరువురు అసురులను తన శత్రువులను చేసుకున్నాడు. ఈ ఇద్దరు అసురులు తమ అసుర ప్రవృత్తి కారణంగా దేవతలపైన ఇంద్రునిపైన పగ తీర్చుకోకుండా ఉండబోయేది లేదు. నారాయణ నారాయణ. ఓ నీలకంఠ మహాదేవ, ఓ త్రిలోకనాథ, ఈ సహించరాని బాధ నుండి ముక్తినివ్వండి పరమేశ, నాకు ముక్తినివ్వండి. స్వామి, స్వామి, ఏమిటి పొగంతా? దీని ప్రభావం వల్ల ప్రాణవాయువు తగ్గిపోతుంది. చూడండి నాథ, చూడండి ఈ పొగ దుష్ప్రభావం. మేము చూస్తున్నాం దేవి, జరుగుతున్నది అంతా మేము చూస్తూనే ఉన్నాము. జరగరానిది జరగకుండా ఉండేందుకు ఈ విషాన్ని మేము దిగమరింగాలి. విషాన్నా? అవును, ఈ పొగ విషమే కదా. అది ఇన్నాళ్ళు మందరాచలంలో నిండి ఉంది. దాని బాధతో ఆక్రోశిస్తున్నాడు. ఇక్కడి వాతావరణం స్వచ్ఛంగా ఎప్పటికీ ఉండాలంటే మేమీ విషాన్ని దిగమరింగవలసిందే. మందరాచల, నీవిక విష విముక్తుడవు, బాధా విముక్తుడవు అయ్యావు. నీ తనువుకు శాంతి శీతలత్వము ప్రాప్తించాయి. నీలకంఠేశ్వర మహాదేవునికి జయం, దేవి మాత పార్వతికి జయం, హిమాలయ సుత మాత పార్వతికి జయం. ఓ మహేశ్వర, నేను ధన్యుణ్ణి. తమరి కృప వల్ల నేను విష విముక్తుడను, బాధా విముక్తుడను అయిపోయాను ప్రభు. నేను తమకు శాశ్వతంగా రుణపడి ఉంటాను. తమరు నా తనువుకు శీతలత్వాన్ని, శాంతిని ప్రసాదించారు ప్రభు. మందరాచల, ఈ జగతిలో సుఖదుఖాలు రెంటికి వేరే స్థానాలున్నాయి. కర్మఫలం వల్ల సుఖదుఖాలు ఆరంభమవుతాయి. వాటి యొక్క అంతం కూడా సమయానికి ముందుగా కలగదు. స్వామి, తమరు ఇలా తదేకంగా నన్ను చూస్తున్నారే? నీ రూపంలో కలిగిన పరివర్తనను నేను చూస్తున్నాను పార్వతి. నా రూపంలో పరివర్తన అంటే? మొదట్లో నీవు గౌరివి, నీ వర్ణం గౌరవర్ణం. ఇప్పుడో మరి? నీ ఈ పరివర్తిత రూపం నుంచి దృష్టి మరల్చుకోలేకపోతున్నాను దేవి. ఇప్పుడు నీవు శ్యామవర్ణివయ్యావు. నేను శ్యామవర్ణినా? అంటే నేను నల్లబడిపోయానా? లేదు లేదు, అది అసంభవం. నేను నల్లటి దాన్ని కాలేను. తమరు నాతో పరిహాసం ఆడుతున్నారు. ఇలాంటి పరిహాసం మేము నీతో చేస్తామా? కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పాలి. నీ ఈ శ్యామవర్ణ రూపమేమీ తక్కువ అందమైనది కాదు. నీకు నమ్మకం లేకపోతే స్వచ్ఛ జలదర్పణంలో నీవు తొంగిచూడు. లేదు. నా
शिवाय। ओम नमः शिवाय।